ఒకసారి మంచి క్వశ్చన్ అడుగుతున్నారు, దీంట్లో అడగండి. శ్వాస మీద ధ్యాస అని మనం మొదలు పెడతాం. ఓకే, మెడిటేషన్ చేస్తాం, కూర్చుంటాం, మనకు మనం బాగా ఏంటంటే ప్రశాంతంగా స్టార్ట్ చేసుకుంటాం. విత్ టేకింగ్ ఏ డీప్ బ్రీత్ తోటి స్టార్ట్ చేస్తాం అనుకుందాం. ఒక కొద్దిసేపు శ్వాస మీద ధ్యాసే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ జోన్కి వెళ్తామా? ఇన్ ద సెన్స్ ఇప్పుడు అన్నట్టు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దేన్ని పట్టుకోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నా పక్కన ఎవరో కదులుతున్నట్టు అనిపిస్తుంది అని నాకు అనిపించినా సరే దాన్ని వదిలేసుకొని నేను అదే శ్వాస మీద ధ్యాస అలా ఉంటే కాసేపు అయిన తర్వాత అసలు శ్వాస ధ్యాస ఇలాంటిది ఏమీ లేకుండా ఏమంటారు ఓకే ఏమని చెప్పాలి దాన్ని, అలాంటిది అలా ఏమంటారు ఓపెన్నెస్ అయిపోయి శ్వాస లేదు ఏది లేదు అనే ఫీలింగ్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంతే. అట్లా అదేనా యాక్చువల్ వాట్ ఈస్ దట్ సమ్వేర్ వి రీచ్ అని మీరు అనే పాయింట్కి వేర్ యు ఆర్ రీచింగ్? మై క్వశ్చన్ ఈస్, యూ సెడ్ నో దట్ యు విల్ లీనం అవుతారు అని అన్నారు కదా, వాట్ ఈస్ దట్ లీనం? At which moment you feel that you have got leenam? Ultimate core ఏంటిదని అడుగుతుంటారు. What is that? I am asking. వాస్తవానికి ఏంటిదంటే చాలా డెప్త్ క్వశ్చన్ అడిగారు మీరు. చాలా డెప్త్ క్వశ్చన్, కానీ మంచి క్వశ్చన్, అందరికి ఉపయోగపడే క్వశ్చన్ అది. యాక్చువల్గా అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవ్రీ పర్సన్ ఫీల్స్ సమ్ సరే సాటిస్ఫాక్షన్ అనేది అది అవసరమా కాదనేది చాలా డెప్త్. అది పక్కన పెట్టేస్తే ఎక్స్పెక్టేషన్స్ అని పక్కన పెడితే, ఇప్పుడు నేను ఈ పర్సన్ ఉంది, ఈ పర్సన్ కనిపించాలి, ఎస్ ఐ డిడ్ మై మెడిటేషన్ టుడే. ఈ పర్సన్ కనిపించాలి, ఎస్ ఐ డిడ్ మై మెడిటేషన్ టుడే అనే ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కూడా లీనం అవుతున్నారంటే మేబీ దట్ పర్సన్ లీనం అవుతున్నారు కావచ్చు, కానీ అసలు తనకు లీనం అయినో కాదో కూడా తెలియకుండా కూడా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే అందుకే అంటున్నా. ఓకే, నువ్వు చేసిన ఒక 1 minute కూర్చున్నావు కదా, దట్ ఈస్ మెడిటేషన్. ఓకే, యూ కెన్ వేకప్ నౌ, యూ డిడ్ ఇట్ వెరీ వెల్ అండ్ యూ కెన్ డూ యువర్ వర్క్స్ అన్నప్పుడు ఆ పర్సన్కి ఒక హ్యాపీనెస్ అనేది కూడా వస్తుంది కావచ్చు. బట్ నువ్వు 1/2 hour కూర్చోవచ్చు, నువ్వు 1 గంట కూర్చోవచ్చు అంటే ఓకే కూర్చుంటారు. బట్ లాస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ పర్సన్ లేచి అసలు నేను ఇప్పటివరకు చేసింది మెడిటేషనేనా, ఓకేనా, దీన్నే మెడిటేషన్ అంటారా, నేను నిజంగానే శ్వాస మీద ధ్యాస చేసిన అనే క్వశ్చన్స్ ఇఫ్ దట్ పర్సన్ గెట్స్, దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్ అనేది నా క్వశ్చన్ అన్నట్టు. ఓకే, ఒక ప్రశ్నల ప్రవాహమే పుట్టింది. అయితే వాస్తవానికి ఏంటంటే, ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. మీకు వచ్చినాయి ఇలాంటి క్వశ్చన్స్ చేసినప్పుడు? Did you got these questions while you started meditation? మీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, కొన్ని కోటాను కోట్ల గ్రహాలు కలిస్తే ఇదంతా విశ్వం. మన సోలార్ సిస్టము, గెలాక్సీ, 100 కోట్ల గెలాక్సీలు కలిస్తే ఇదంతా ఒక యూనివర్స్ అయిపోయింది. ఈ యూనివర్స్ అంతా ఎక్కడి నుంచి పుట్టింది? ఫస్ట్ ఈ గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? ఇవన్నీ ఎంటీ స్పేస్ నుంచే పుట్టినాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కనిపించని ప్రపంచం నుంచే కనిపించే ప్రపంచం ఉద్భవిస్తుంది. కనిపించని ప్రపంచము అంటే అది ఏమీ లేదు అని కాదు, అది అన్నిటితో నిండి సమృద్ధిగా కనిపించకుండా ఒక శూన్యంగా నిలిచి ఉన్న ఒక శూన్యం లేదా ఒక స్పేస్ అట్లా అనుకోవచ్చు. దాన్ని అన్నిటితో నిండి ఉంటుంది, కానీ మనకు చూడడానికి అక్కడ ఏమి లేదు, ఖాళీ అనిపిస్తుంది. సో ఏమి లేని దాని నుంచే అవన్నీ వచ్చినాయి. కాబట్టి ఏవైతే అవన్నీ పుట్టినాయో అవన్నీ చలనంలో ఉన్నాయి, మనుగడలో ఉన్నాయి, అవన్నీ కదులుతూ ఉన్నాయి. దీని ఫ్రీక్వెన్సీలో అది కదులుతూ ఉంది. ఒకటి ఇంకొక దానికి డిస్టర్బ్ చేసుకోకుండా కదులుతూ ఉంది. అప్పుడప్పుడు డిస్టర్బ్ అయినప్పుడు, ఏదైనా ఢీ కొట్టినప్పుడు ఒకటి ఇంకొకటి ఢీ కొట్టినప్పుడు ఒక చిన్న ఏదైనా ఒక బ్లాస్ట్ లాంటిది జరిగి అవి మళ్ళీ వెళ్ళిపోతాయి, విశ్వం నుంచి వెళ్ళిపోతాయి.
సో ఇట్లాంటి ప్రక్రియలు జరుగుతున్నాయి. సేమ్ ఇదే ప్రక్రియ మన మనసులో జరుగుతుంది. సేమ్ ఇదే ప్రక్రియ మన మనసులో జరుగుతుంది. అక్కడ విశ్వం నుంచి గ్రహాలు వచ్చినట్టే, నక్షత్రాలు పుట్టినట్టే, మన లోపల నుంచి భావాలు, ఆలోచనలు, ఉద్దేశాలు పుడతా ఉంటాయి. నమ్మకాలు ఇవన్నీ మన లోపల నుంచి పుడతా ఉంటాయి. మన లోపల నుంచి పుట్టిన ఈ ఆలోచనలు, భావాలు, నమ్మకాలు, సంకల్పాలు, కోరికలు, ఇష్టాలు, అయిష్టాలు, భయాలు, కాంక్షలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాటి స్థాయిలో వాటికి అవి పుట్టడానికి గల కారణం ఏదైతే ఉందో ఆ కారణానికి ఉన్న ఎనర్జీ ప్రకారంగా ఆ ఫ్రీక్వెన్సీలో అవి కదులుతూ ఉంటాయి. ఆ ఫ్రీక్వెన్సీలో అవి కదిలినప్పుడు మన నుంచి పుట్టిన ఆ ఆలోచనలు అవన్నీ ఈ వ్యవస్థకు, ఈ జీవిత విధానానికి అది ఉపయోగపడేవి ఉంటాయి, ఉపయోగపడని ఉంటాయి, గందరగోళపరిచేటివి ఉంటాయి, ఇబ్బంది పెట్టేటివి ఉంటాయి. వీటన్నింటినీ ఆ వైబ్రేషన్ ఏం చేస్తా అంటే ఈ మైండ్ మళ్ళీ రిసీవ్ చేసుకునేది కూడా మైండే, సృష్టించింది కూడా మైండే. సృష్టించడం ద్వారా అనుభవించి అనుభవాన్ని రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట మన సోల్. సోలే సృష్టిస్తుంది, సృష్టించిన దాంట్లో అదే ఉంటుంది, అదే ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఆ అనుభవాన్ని అదే తీసుకుంటుంది. సో ఈ ప్రక్రియలో మనకేమవుతూ ఉంటుంది అంటే మన వ్యవస్థకి, మన నమ్మక వ్యవస్థకి కొంచెం దూరంగా ఉన్న విషయాలు, మన నమ్మక వ్యవస్థకి అందుబాటులో లేని విషయాలు ఏమైందంటే మనల్ని గందరగోళానికి గురి చేస్తాయి, మనల్ని ఇబ్బంది పెడతాయి, స్ట్రెస్ తీసుకొస్తాయి, లాస్ట్కి ఒక రోగానికి కూడా కారణమవుతాయి, ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవడానికి కూడా కారణమవుతాయి. సో ఈ విషయాలన్నింటినీ మనం ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే కొంచెం కొంచెంగా మనం రిలీజ్ చేసే ఆలోచనల మీద, భావాల మీద, మనకున్న ఇష్టాల మీద, మనం కావాలనుకొని ఏర్పరచుకున్న సంకల్పాల మీద, సాధించబోయే గోల్స్ మీద, సంసారం మీద, కుటుంబం మీద, భార్య మీద, భర్త మీద, ప్రపంచం మీద మన ధ్యానం లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే వీటన్నిటి మీద కొంత అవగాహన స్థాయి పెరుగుతూ ఉంటుంది. మన శరీర వ్యవస్థకు సంబంధించి, మన మానసిక వ్యవస్థకు సంబంధించి ఒక అవగాహన స్థాయి బిల్డప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అవగాహన స్థాయి పెరుగుతూ ఉంటుందో మన ఆలోచన విధానాలలో, మన నమ్మక వ్యవస్థలో మార్పు జరుగుతూ ఉంటుంది. సో అది డీప్ అవుతూ ఉంటే మనం చూసే చూపు వేరే విధంగా ఉంటుంది, మాట్లాడే తీరు వేరే విధంగా ఉంటుంది, మనం నిర్ణయించుకుంటే నిర్ణయాలు వేరే విధంగా ఉంటాయి, మనం అనుభవించే భౌతిక ఎక్స్పీరియన్స్ కూడా వేరే విధంగా ఉంటుంది, మనకు తారసపడే మనుషులు కూడా వేరే విధంగా ఉంటారు. అట్లా ప్రతి క్షణము మనము కొంచెంగా డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటాం. ఆ డెవలప్ అవుతూ వెళ్తూ మనం సృష్టించిన ఆలోచనల మూలం మొత్తం మనకు అర్థమైపోయింది అనుకున్నాం. అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి, ఈ బాధకు కారణం ఏంటిది, దీన్ని ఎవరు సృష్టించిండ్రు, వాళ్ళెవరో నువ్వు బాగలేవు అన్నంత మాత్రం నేను ఎందుకు బాధపడుతున్నా, అసలు వాళ్ళ జడ్జిమెంట్కు నేనెందుకు లోబడి దానికి నేను ఎందుకు ఫీల్ అవుతున్నా లోపల, అసలు దాన్ని నేను ఎందుకు లోపలికి తీసుకున్నా. ఇట్లాంటి విషయాల గురించి మనకు ఎప్పుడైతే అర్థమయ్యి బాగా దాని మీద కొద్దిగా ప్రజ్ఞ పెరుగుతుందో అప్పుడు మనకు చాలా ఆలోచనలు మ్యూట్ అయిపోతాయి. అన్ని ఆలోచనలు కొంచెం ప్రతి మనిషికి లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఆలోచనలు మ్యూట్ అయిపోవడమే లాస్ట్ స్టేజీ. మళ్ళీ ఏదైతే మొదటి స్టేజ్ నుంచి సృష్టిని కనిపించని ప్రపంచం నుంచి, ఆ శూన్యం నుంచి ఈ గ్రహాలు, ఈ వ్యవస్థ అంతా వచ్చిందో మళ్ళీ మన నుంచి ఎంటీగా ఉన్న మైండ్ నుంచి ఈ ఆలోచనలు ఎట్లయితే పుట్టినో ఇవన్నీ కూడా దాంట్లో లయమవుతాయి. మన మైండ్లో అంటే మన ఆత్మలో మన ఆలోచనలు లయమవుతాయి. అప్పుడు ఒక శూన్య వ్యవస్థలు అక్కడ ఉండదు, అది శూన్యమని కూడా మనకు అర్థం కాదు. మీరు అన్నది కూడా నిజం, అది శూన్యమని కూడా మనకు అర్థం కాదు. కానీ కళ్ళు తెరిచినప్పుడు మాత్రం నువ్వు ఒక ఆనంద పరవశ్యంలో ఉంటావు, బాడీ తేలికగా ఉంటుంది, ప్రతి వ్యక్తి మీద ఒక మంచి ప్రేమ భావం పుడుతుంది, ఈర్ష్యలు, ద్వేషాలు, కోపాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ప్రతి వ్యక్తిని పాజిటివ్గా చూస్తాం, అంటే అతను వేరు నువ్వు వేరు అనిపించవు. అక్కడ సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఉన్నది అంత బ్రహ్మ పదార్థమే, నేనే ఆ బ్రహ్మ పదార్థం, నేనే బ్రహ్మ, బ్రహ్మే నేను వేరుగా బ్రహ్మ వేరుగా లేడు, సృష్టి వేరుగా నేను వేరుగా లేను, ఉన్నదంతా ఒక్కటే అద్వైతము అనే స్థితి మనకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు కరెక్ట్ పొజిషన్లో ఆ ఫైనల్ కోర్ ఏంటిదంటే అదే, ఆ ఫైనల్ స్టేజ్ ఏంటిదంటే అదే. ఈ గ్రహ మండలాలు, ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా లయమై ఒకరోజు మళ్ళీ దాంట్లోనే కలిసిపోవాల్సింది. యూనివర్స్ కూడా మెడిటేషన్ చేస్తూ ఉంది రోజు దాని స్థాయిలో.
దాని లోపల ఉన్న మనము, మన లోపల ఉన్న ఏదైతే చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటి చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా, ఆ యూనివర్స్కి మనం అట్లా, యూనివర్స్కి మనం అట్లా. సో ఇవన్నీ ఆలోచనలు మనకు మ్యూట్ అయ్యి ఎంతైతే ప్రశాంతత మనకు వస్తుందో, ఆ ఫైనల్గా ఆ అద్వైత స్థాయిని మనం ఆ ఫీల్ని, అది దాన్ని ఏమంటే తుర్య స్థితి అంటారు, ఆ స్థితిని మనం ఎట్లయితే అనుభవిస్తామో ఒకరోజు విశ్వం కూడా ఆ స్థితిని అనుభవిస్తుంది. ఏ స్థితి నుంచి అయితే అది పుట్టిందో మళ్ళీ దాని మొదటి స్థితికి చేరుకుంటుంది. ఆ మొదటి స్థితికి చేరుకునే ప్రయాణమే ఈ జీవితం. ఇంతే, ఇంకేం లేదు. యాక్చువల్గా ఏమవుతుందంటే మనం చేస్తూ ఉంటే ఆ శ్వాస వస్తున్నట్టు కూడా మనకు తెలియదు. శ్వాస వస్తుంది పోతుంది అనేది కూడా తెలీదు. శ్వాసను గమనించినంతసేపు శ్వాసను గమనించినంతసేపు ఈ శ్వాస తెలుస్తూ ఉంటుంది, మనకి రావడం పోవడం తెలుస్తూ ఉంటుంది. కొంత స్టేజ్ తర్వాత దాన్ని గమనించడం కూడా మానేస్తాము. మైండ్ ఎక్కడనో ఇంకా ఏ లోకంలోనో అట్లా విహరిస్తూ ఉంటుంది. శ్వాస పని శ్వాస చేసుకుంటూ ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది. కానీ థాట్ దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. కొన్ని లోకాలను కలుస్తాము. నేను చెప్తున్నాను మీకు, ఆశ్చర్యకరంగా తర్వాత నవ్వొచ్చే విధంగా, ఒక రకంగా కొంతమందికి కోపం తెచ్చే విధంగా, లేదంటే నన్ను కొట్టే విధంగా కూడా అనిపించవచ్చు. అట్లాంటి విషయం ఒకటి చెప్తా. ఈ శరీరంలో ఉన్న ప్రతి మనిషి ఈ లెవెల్లోనే లేరు. ఇంకా సంభావ్య లోకాలు అని ఉంటాయి, దాంట్లో కూడా ఈ సేమ్ సోల్, మీ లోపల ఉన్న సోలే మీ ఆల్టర్నేట్ లైఫ్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ. ఇక్కడ మీరు టీచర్గా ఉన్నారు, ఇంకో లోకంలో విద్యార్థిగా కూడా ఉండొచ్చు, ఇంకో లోకంలో ఇంకేదో ఉండొచ్చు. రకరకాల ఒకే సోల్ ఏం చేస్తుందంటే దాని వ్యక్తిత్వాన్ని ఒక్కొక్క బాడీగా తీసుకొని చైతన్య పరిణామం చెందుతుంది. అక్కడి నుంచి మళ్ళీ అది ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ దాని లోపల నిక్షిప్తం చేసుకుంటుంది. సో మనము అంటే ఈ భూమికి సంబంధించిన వ్యక్తులమే కాదు, భూమితో పాటు ఇంకా చాలా లోకాల్లో ఉన్నది మన జీవితం. ఇట్లాంటి విషయాలు తెలవాలంటే మన ఆత్మతో మనకు సంబంధం కావాలి. మీకు ఫస్ట్ రాగానే చెప్పిన నేను ఏం చెప్పినంటే, కాసేపు ఈ భౌతిక విషయాలను మర్చిపోయి మన ఆత్మ లోపలికి మనం చూసుకుందాం, దాంట్లో ఏం జరుగుతుందో ఒకసారి గమనిద్దామని చెప్పింది అదే. అది పోతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఇంకేమన్నా యాక్చువల్గా మెడిటేషన్ చేయడానికి శ్వాసను గమనించాలి. యాక్చువల్గా నేను మెడిటేషన్ చేసేటప్పుడు అంటే నాకు తెలియక ముందు నుంచే మెడిటేషన్ చేసేది ఎట్లా ఉంటుంది అంటే, సపోజ్ నేను ఒక పని ఉంది, నాకు ఆ పనిలో ఒక వ్యక్తిని కలవాలి, ఆ వ్యక్తి నుంచి నాకు ఒక హెల్ప్ జరగాలి. కళ్ళు మూసుకునేది ఆ వ్యక్తి నాకు హెల్ప్ చేసినట్టుగా, ఆ హెల్ప్ నాకు జరిగినట్టుగా అది ఫీల్ అయ్యేది. అది మేనిఫెస్టేషనే, లాగా కాదు, మేనిఫెస్టేషనే. నేను అట్లా ఫీల్ అయ్యి అదే వైబ్రేషన్తో అక్కడికి వెళ్ళేది. కొంచెం అటు ఇటుగా అదే జరిగేది. ఏదో మిమ్మల్ని ఉద్ధరించడానికి రాలేదు మేము, కేవలం మమ్మల్ని మేము ఉద్ధరించుకోవడానికి వచ్చినాం. మీకు చెప్పడం ద్వారా మీకు హ్యాపీ అయిందా లేకపోతే మీకు భారమైందా అది మీ పర్సనల్, కానీ మీకు ఈ విషయాలు చెప్పడం ద్వారా నాకు తృప్తి జరుగుద్ది, ఆయనకు తృప్తి జరుగుద్ది, మేము ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. దానికోసం మేము వచ్చినాం. ఏదో మిమ్మల్ని ఏదో సెట్ చేద్దామని రాలేదు. అది మీకు ఉపయోగపడుతుంది లేకపోతే లేదు. ఇది కంప్లీట్ ప్యూర్గా మా కోసమే వచ్చినాం మేము. నేను నా కోసమే వచ్చిన. ప్రతి వ్యక్తి తన కోసమే చేసుకుంటాడు కానీ అవతల కోసం అని చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఈజీగా డెవలప్ అవ్వదు. నిజమే, మీరు అన్న రికార్డు డెవలప్ అయ్యింది. విశ్వాసం ఉండాలి. యాక్చువల్గా కొంతమందికి ధ్యానం చేయకుండా ధ్యానం చేసినట్టు జరిగిపోతూ ఉంటుంది.
అంటే కూర్చొని మనం చేసే ప్రతి పని మీద గమనం ఉంటుంది కదా. నేను అనేది అదే సార్, వాళ్ళు కూర్చొని ధ్యానం చేయడం అంటే వీళ్ళు కూర్చొని ఒక ఏం చూసుకొని అనుకోరు కదా, వాళ్ళు ఆల్వేస్ మూవింగ్ వర్కింగ్ అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఓకే. గమనంలో జరిగినప్పుడు అదొక స్థితి అది. సాధన అవుతుంది. ఓకే ఓకే. ఇది పూర్తిగా అర్థమైందా? ఇంకా దీంట్లో ఏమైనా సంశయాలు ఉన్నాయా? దాని మీద ఏమైనా సంశయాలు ఉన్నాయా? ఓకే. రిలాక్సింగ్ అనిపించింది. బట్ మధ్యలో ఏంటంటే ఈవెన్ బీయింగ్ కాన్షియస్ ఆల్సో కొంచెం టిల్ట్ అయినట్టు, మనం నిద్రలో ఉంటే ఇట్లా కొంచెం ఇట్లా అవుతాం చూడండి, అది కూర్చొని నిద్రపోయినప్పుడు ఇలా అవుతాం చూడండి, అలా అనిపించింది అంతే. బట్ రిమైనింగ్ అయితే ఓకే. బట్ నేను ఇంతకుముందు మెడిటేషన్ చేసినప్పుడు ఎప్పుడు అట్లా ఫీల్ అవ్వలేదు. ఈరోజు అట్లా నేను మేబీ బెంచ్ సఫిషియెంట్గా లేదేమో అని అనుకున్నాను. బట్ నా పక్కన ఉన్న అదంతా కాన్షియస్ తెలుస్తుంది, కానీ ఆ టిల్ట్ అనేది నేను ఫస్ట్ టైం ఎందుకలా అని అనిపించింది అంతే. అది మేబీ నిద్ర వల్లనా అంటే మరి నిద్ర ఏం పోలేదు, అదైతే అనిపించింది. ఓకే. చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే లైట్గా నేను లైట్గా ఫీల్ అయినట్టు. అట్ ద సేమ్ టైం మధ్యలో ఒక 2 సార్లు జర్క్ ఫీల్ అయ్యాను నేను. ఇంతకుముందు అయితే ఎక్కువగా అయితే నేను ఎప్పుడు ధ్యానం చేయలేదు. మీ క్లాసెస్ విన్నప్పటి నుంచి ఒక 2-3 టైమ్స్ చేశా. ఎప్పుడైనా బాడీ పెయిన్స్ ఎక్కువ వచ్చాయి. ఈరోజు ఫస్ట్ టైం నాకు స్వెట్టింగ్ అనేది చాలా ఎక్కువ అనిపించింది. నాకైతే బాగుంది. బట్ స్టిల్ ఏంటంటే కొంచెం నమ్నెస్, ఈ చేతులు అవి మనకి లేవేమో, ఎక్కడైనా తేలుతున్నట్టు ఒకటి, మెడ నొప్పి బాగా వచ్చింది. ఓకే గుడ్. మధ్యలో ఇలా జర్క్ ఒక 2 సార్లు పడిపోతామేమో అనిపించింది. ఫస్ట్ డే రోజు నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఈరోజు చేసినప్పుడు మెడలు లాగినాయి బాగా. తర్వాత మళ్ళీ మధ్యలో కూడా కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది. తర్వాత ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది. చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంటి దగ్గర కూడా ట్రై చేశాను, చేస్తున్నా కూడా. ఓకే సార్. బాడీ లైట్గా అనిపించింది, కొంచెం మధ్యలో తూలినట్టు అనిపించింది సార్. ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు పెయిన్స్ ఉండే, బాడీ పెయిన్స్ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు కొంచెం తగ్గినాయి సార్. మిగతా అంతా లైట్గా ఓకే, బాగానే ఉంది సార్. అంటే మీరు ఇంతకుముందు చేశారు? సెకండ్ టైం నేను చెప్పకముందు ఇంతకుముందు ఇంట్లో చేసే అప్పుడప్పుడు చేసేది, కొంచెం ఇప్పుడు ఓకే అనిపిస్తుంది. ధ్యానంతో మీకు సంబంధం ఇంతకుముందు అనుభవం ఉందా? చేశాను సార్. నేను సరస్వతి శిశుమందిర్ స్టూడెంట్ని. ఫస్ట్ సెషన్లో పాల్గొనలేదు సార్, ఇప్పుడే సెషన్లో పాల్గొంటున్నాను. కానీ ఒక 4-5 టైమ్స్ ఒళ్ళంతా ఇట్లా జల్దరిచ్చినట్టు, అంటే పులకరించినట్టు అంటారు కదా, అలా అయింది. తర్వాత కాస్త కాళ్ళు ఫ్రీగా పెట్టుకోలేకపోయాను, అంటే ఏదో లాగేస్తున్నట్టు, బ్లడ్ ప్రెషర్ అనేది ఫుల్ ఇట్లా అవుతున్నట్టు అనిపించింది. సో కాళ్ళు చేంజ్ చేస్తున్నాను. నాకు ఫస్ట్ టైమే సార్. లాస్ట్ టైం మొన్న చేసినప్పుడు నిద్ర వచ్చింది, ఈరోజు నిద్ర రాలేదు. కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాము శ్వాస మీద అని చేశాను. సో నాకు రిలాక్సింగ్ అనిపించింది ఈరోజు. సో ఐ వాంట్ టు ట్రై అగైన్. పెయిన్ బాగా వచ్చేసింది సార్, బ్యాక్ పెయిన్ ఇక్కడ వచ్చేసి అసలు నేను ఇక డ్రాప్ అయిపోయాను. అంటే ఇక అప్పటికే వీళ్ళు కూడా సార్ చెప్పేశారు, అయిపోయింది. పెయిన్ అసలు విపరీతంగా వచ్చింది సార్. ఇందాక మేడం మనం ధ్యానం చేసే ముందు ముద్రలు ఎలాగైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. నేను అది అయిపోయాక మాట్లాడదాం అనుకున్నా. వాస్తవానికి ఎట్లయినా పెట్టుకోవచ్చు, ఇట్లనే పెట్టుకోవాలి, ఇంకో ముద్ర ఇట్లా ఉంటుంది, ఇట్లనే అట్లేం లేదు. ముద్ర మీరు అన్నట్టు ముద్ర లేకుండా కూడా చేయొచ్చు. ఇక్కడ ధ్యానం చేసేది శరీరం కాదు, ధ్యానం చేసేది, ధ్యానాన్ని అనుభవించేది, ధ్యానాన్ని చూసేది, గమనించేది ప్రతిది ఏది శరీరం కాదు. శరీరం లోపల ప్రతి కణం లోపల ఉన్న చైతన్యం. సో ఆ చైతన్యము అనేది కాన్సన్ట్రేషన్గా ఉంటే ఆ చైతన్యం లోపల ఏం అద్భుతాలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. సో రిలాక్స్ ధ్యానం చేయాలి, ఇదేదో పెద్ద ప్రక్రియ అనుకున్నప్పుడు మనకు కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. జస్ట్ ఇది ఒక సహజమైన స్థితి. మనం రోజువారీ చేసే పనులే అసహజమైనవి, యాక్చువల్గా ధ్యానమే సహజమైనది. వాటిలోకి మనకు అలవాటు పడిపోయి దాంట్లో మనం అలవాటు పడిపోయి ఈ సహజమైనది అసహజంగా, అసహజమైనది సహజంగా అనిపిస్తుంది మనకంతే. ఇప్పుడు మీకు రకరకాల అనుభవాలు వచ్చినాయి. కొంతమందికి బాడీ పెయిన్స్ వచ్చినాయి, కొంతమంది మీరు తూలినట్టు ఇల్లు,
ఇంకా కొంతమందికి అట్లా కొంచెం జర్క్లాగా అనిపించి భయంలాగా కూడా అనిపిస్తుంది. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ఒక పద్ధతికి అలవాటు పడిపోయి ఉంటుంది, ఒక విధానానికి అలవాటు పడిపోయి ఉంటుంది. ఆ విధానానికి అలవాటు పడిపోయిన ఈ మనసుకి మన భావాలకి ఒక కొత్త విధానాన్ని పరిచయం చేసినప్పుడు పాత విధానాన్ని పక్కకు జరిపి కొత్త విధానాన్ని అక్కడ రీప్లేస్ చేసే క్రమంలో ఈ రెండు విధానాల మధ్య సంఘర్షణ గురవుతుంది మైండ్. ఈ కొత్తదానికి పాతదానికి రెండింటికి మధ్యలో ఇన్నర్గా మనకు కొంత ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఘర్షణలో ఏమవుతుంది అంటే శరీరం కదిలినట్టుగా, నొప్పులు వచ్చినట్టుగా, భయమైనట్టుగా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఏమవుతుందంటే మన మైండ్కి మనం ఆ ప్రాసెస్ని కనుక రెగ్యులర్గా అలవాటు చేస్తే అది ఏం డిసైడ్ అవుతుందంటే మన మైండ్ ఓకే ఇది నేను రోజు చేస్తున్నా, ఇంతకు ముందు కంటే ఒక రోజు కంటే మొన్న కంటే నిన్న బెటర్, నిన్న కంటే ఈరోజు బెటర్, రేపు బెటర్, అట్లా అలవాటై అది ఏమైందంటే అది యాక్సెప్ట్ చేస్తుంది. శరీరము మనసు రెండు యాక్సెప్ట్ చేసి ఫ్రీ అయిపోతుంది. ఆ ప్రాసెస్ అలవాటు కావడానికి కొంత గందరగోళం పడతాం మనం అంతే. ఇప్పుడు అసలే నలుగురు ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడే వ్యక్తిని ఒక్కసారి 1000 మంది ముందు నించోబెట్టి మాట్లాడమంటే ఏమనిపిస్తుంది? సడన్గా అది కొత్త ఎక్స్పీరియన్స్ అది. అసలు అతనికి ఆ ప్రాసెస్ అలవాట్లేదు ఆ వ్యక్తికి. సో నిదానం ఒకసారి స్టేజ్ మీద నిల్చోబెట్టి నిదానం ఒక 2 మాటలు మాట్లాడని అక్కడ ఉన్న వ్యక్తులతో బయటకు వచ్చినాక ఇట్లా అలవాటు అవుతుంటే ఆటోమేటిక్గా అతను మాట్లాడగలుగుతాడు. సామర్థ్యం లేదు అని కాదు, సామర్థ్యం ఉంటుంది, కానీ దాన్ని బయటికి తీసే ఒక ప్రాసెస్ కావాలి మన మైండ్కి. సో ఆ ప్రాసెస్ వల్ల మనకి ఇట్లా జరుగుతుంది అంతే. మీకు బాగా నొప్పులు వచ్చినాయి, బలవంతంగా ఎప్పుడు చేయొచ్చు, హాయిగా పడుకోండి. పడుకోవడం అయితే కష్టమైన పనేం కాదు కదా. లేదు అంటే ఏదైనా ఇష్టమైన విషయం గురించి ఊహించుకోండి. మీ పిల్లలలో ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళ నవ్వును గుర్తు తెచ్చుకొని అట్లా టైంపాస్ చేయండి. బలవంతంగా అయితే చేయొద్దు. అది ఏమైందంటే కళ్ళు మూసుకొని కాసేపు మన లోపలికి అది ఏదైనా కానీ మన లోపలికి మనం తొంగి చూసుకునే అలవాటు కనుక ఏర్పడితే అది నిదానంగా అది మనల్ని ఒక పర్ఫెక్ట్ ధ్యానగ్రస్తుడిగా నిలబెడుతుంది. అది ఒక్కరోజు 2 రోజులతో అయ్యేది కాదు. కొంతమందికి వాళ్ళకు గత జన్మల సంస్కారాలను బట్టి గత జన్మలో పరిచయం ఉంటే కనుక అసలు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు అట్లా కూర్చొని అట్లా లీనమైపోతారు అంతే. ఇప్పుడు ఒక ఆట ఆడుతున్నాము, 10 ఏళ్ల క్రితం. సరే నేను ఈత గురించి చెప్తున్నా. నేను ఈత ఎప్పుడో చిన్నప్పుడు కొట్టినా. మొన్న ఈ మధ్య వర్షాలు పడ్డప్పుడు అక్కడ వాగు వస్తుందంటే వాగులకు ఈత కొట్టడానికి పోతే ఎప్పుడో చిన్నప్పుడు కొట్టిన ఈత ఆటోమేటిక్గా నాకు వచ్చేసింది. ఎందుకంటే నా అనుభవం, నాకు దానికి సంబంధించిన అనుభవం అదంతా నాకు నా వ్యవస్థలో నిండి ఉన్నది అది. సో దాన్ని ఈజీగా నేను ప్రాక్టీస్ లేకుండానే చేయగలిగిన. అట్లా మన గత జన్మలో కనుక మనకు ధ్యానము, యోగా ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇప్పుడు స్టేబుల్ అయింది, మన నెక్స్ట్ లైఫ్కి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏమన్నా మీకు దీని గురించి ఏమన్నా సంశయాలు ఉంటే అడగండి, కాసేపు మాట్లాడుకుందాం. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం కంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తే మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా అడగచ్చు, అడిగితేనే చాలా బాగుంటుంది. మీకు ఇబ్బంది లేకుండా ఎంత సమయం ఉండగలుగుతారో అంత సమయం ఉండండి. యాక్చువల్గా ఎవరి వయసు ఉన్నంత వాళ్ళు అంటారు. సో ఆ వయసు ఉన్నంత కూడా కొన్నిసార్లు మనం ఉండలేకపోవచ్చు. మీ మనసు యాక్సెప్ట్ చేసినంతసేపు ఉండండి, అది 2 నిమిషాలైనా. కాకపోతే ఆ ప్రక్రియను కొనసాగిస్తూ ఉండండి. అది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎందుకు తూలిందంటే మీరు కూర్చునేటప్పుడే నేను ఏమన్నా అంటే మీ సబ్కాన్షియస్లో ఒకటి ఉంటుంది అన్నమాట. బ్యాలెన్స్ ఏమైనా స్లిప్ అయిద్దా అది సబ్కాన్షియస్లో ఉంటుంది. అది ఏమైందంటే ఆటోమేటిక్గా అది నేను మొన్న చెప్పాను కదా, ఫస్ట్ మన మెంటల్గానే ఒకటి భౌతిక సంఘటన ఫస్ట్ ఇక్కడ జరుగుద్ది, తర్వాత బయట జరుగుద్ది. మనకు బయట కనబడేదంతా రిఫ్లెక్షన్ అనేది. అందుకే
వేరే ఆలోచనలు వస్తున్నాయి సార్, ఆలోచనలు వస్తాయి. వేరే ఆలోచనలు వస్తాయంటే రావద్దు అని అనుకోవద్దు, రానియండి. ఆలోచనలు ఎన్ని వస్తే రానియండి, ఎంత విచిత్రమైన ఆలోచనలు వచ్చినా రానియండి. ఆలోచనల గురించి ఆలోచించండి. ఇప్పుడు మీకు చెప్తాను నేను, మీరు ధ్యానం చేసేటప్పుడు నడుముని 90 డిగ్రీస్లో పెట్టాలి, తలను కొంచెం ఇట్లా ఎత్తి పెట్టి కళ్ళు మూసుకొని ఇట్లా కదలకుండా ధ్యానం చేయాలి. అట్లా కాకుండా ఎవరన్నా కదిలిన అనుకో నేను కొడతా ఉదాహరణకి, లేదంటే ఏదైనా పనిష్మెంట్ ఇస్తా అని చెప్పేసి అన్నాను అనుకో, ఒక్క నిమిషంలోపే కదులుతారు అందరూ. మన మైండ్ రివర్స్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైనా. మీ ఇష్టము, మీ స్వేచ్ఛ, మీకు ఇష్టం వచ్చినట్టు ఇట్లా ముందుకు కాలు చాపుకొని ఊపుతా కూడా ధ్యానం చేయండి అన్నాను అనుకో, అంత స్వేచ్ఛ ఉందనుకో, అసలు మీకు ఇక పట్టి ఇట్లా నిర్బంధించేది ఏది లేదు కాబట్టి సోల్తో కనెక్షన్ తొందరగా అవుతుంది. ఇప్పుడు మనందరం ఏదో ఒక రకంగా కొన్ని బంధాలలో చిక్కుకొనే ఉన్నాం కాబట్టి మనకి ఈ స్ట్రెస్లు, ఈ రోగాలు. ఓకే మేడం, ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. మేడం, ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఒక 5 minutes. అస్సాం లోపల బీదర్ అనేటువంటి ఒక గ్రామం ఉండేది. అస్సాం లోపల బీదర్ అనేటువంటి ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం లోపల 50 మంది పిల్లలు చదువుకునేవాళ్ళు, ఒక టీచర్. అలా చదువు చెప్తా ఉన్న క్రమం లోపల ఒక పాప ఏం చేసిందంటే, తన బంధువులు ఎవరో వేరే దేశానికి పోయి ఒక వాచ్ తీసుకొచ్చిందన్న. అయితే పిల్లలకు వాచ్ తీసుకొస్తే ఎలా అనిపిస్తుంది అంటే, మా ఫ్రెండ్స్కు చూపించాలని చాలా ఉత్సాహం ఉంటుంది. వాళ్ళు ఏం చేసింది, మంచిగా రెడీ అయిపోయి వాచ్ పెట్టుకొని స్కూల్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ చూస్తారు కదా, చూసి చాలా బాగుంది, ఎక్కడి నుంచి తెచ్చినాడు, జపాన్ నుంచి తెచ్చిండని చెప్తా ఉన్నారు ఆ పాప. సరే అలా చెప్పిను, సంతోషపడ్డది, అలా పెట్టుకున్నారు. మళ్ళీ లంచ్ టైం అయింది కదా, లంచ్ టైంకి అందరూ వాచ్ చేసుకోవాలి కదా, చేతులు అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఆ పాప ఏం చేసింది, వాచ్ తీసి తన టేబుల్ కాడ పెట్టుకున్నది. ఆ పెట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసరికి ఏమైందంటే వాచ్ కనబడట్లేదు. సరే వెంటనే చూసింది, మళ్ళీ వాచ్ చేసుకొని వచ్చింది. వెంటనే మేడంకు కంప్లైంట్ చేసి, మేడం నేను వాచ్ ఇక్కడ పెట్టినా, నా వాచ్ కనిపించట్లేదు. సరే మేడం చాలా బాగా ఆలోచించి సరే మీరందరూ ఒక 10-15 minutes అందరు బయటికి వెళ్ళాలి రూమ్ నుండి, ఎవరు కూడా ఇటు చూడకూడదు, అందరు అడ్డు ముఖం పెట్టే ఉండాలి అని ఆ మేడం ఏం చేసిందంటే, ప్రతి ఒక్క బ్యాగ్ చెక్ చేసిన తర్వాత ఒక బ్యాగ్ లోపల వాచ్ దొరికిన తర్వాత వెంటనే అందరిని పిలిచేసి ఆ పాపకి వాచ్ ఇచ్చేసింది. అక్కడికి కామ్ అయిపోయింది. ఇక ఎవరు ఏంది అనే విషయాన్ని ఓపెన్ చేయలే. కొన్ని సంవత్సరాల తర్వాత మేడం రిటైర్డ్ అయిపోయింది. ఆ బీదర్ లోపలికి ఒక 5-6 కార్లు వచ్చినాయి, కాన్వాయ్ వచ్చింది. అప్పటికే మేడం చాలా వృద్ధురాలు అయిపోయింది. వెంటనే పోయింది, ఆ మేడం కాలు పట్టుకొని మొక్కుతా ఉన్నది. ఎవరమ్మా నువ్వు అని గుర్తుండదు కదా, కళ్ళు కనబడే కదా. ఎవరమ్మా అంటే, నేను ఆ రోజు దొంగతనం చేసిన అమ్మాయిని, నేను ఆ రోజు మీరు అందరి ముందు నేను దొంగను అనేటువంటి ముద్ర మీరు వేసే ఉంటే, నేను ఆ రోజు నేను చదువుకునే వ్యక్తిని కాదు. పిల్లగాళ్ళ లోపల నాకు మానవమానం జరిగి మానసిక స్థితి దెబ్బతిని నేను చదువుకునే స్థితిని రాలేకపోయేది వ్యక్తిని నేను. మీరు నన్ను ఆ స్థితి నుండి ఈ స్థితికి తీసుకొచ్చిందని గురువుగారికి పాదాభివందనం చేసి దండలేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇది ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, ఇప్పుడున్నటువంటి పిల్లలు మానసికంగా బలహీనంగా ఉన్నారు బాగా. ఒక తల్లి మందలిచ్చినా కూడా తట్టుకోలేని స్థితి, ఒక ఉపాధ్యాయురాలు
మందలిచ్చినా తట్టుకొని స్థితి ఉంది. అయితే ఈ ధ్యానం వల్ల ఏమవుతుందంటే మానసిక స్థితి దృఢపడుతుంది. అందుకు ఏంటంటే పిల్లలు ఖచ్చితంగా ఒక 2 minutes ఆర్ 3 minutes 4 minutes అయినా కూడా మెడిటేషన్లో ఉంచే ప్రయత్నం చేయండి. మరి ఆ రోజు ఆ మేడం అంటే పిల్లలందరూ ఇలా చూసేవాళ్ళు కదా, దొంగ 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 అంటే శారీరక స్థితి సరిగ్గా లేదు పిల్లలకి. ఇప్పుడు మానసిక స్థితి కూడా బాగాలేదు. ఒకప్పుడు కంపబెట్టి మీద కోదండం తీసేటువంటి స్థితి ఉండేదంట అప్పుడు. కానీ పేరెంట్స్ పై ఏమీ అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏ ముత్తంత దెబ్బ తాకినా కూడా అది వైరల్ అవుతూ ఉన్నది. అందుకే మానసిక స్థితి దృఢపడాలంటే ఫస్ట్ ఎవరైతే చెప్తారో వాళ్ళ మానసిక స్థితి దృఢపడాలి. అప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ వైబ్రేషన్ వెళ్ళిపోతుంది. ఇలా మనం ఎప్పుడైతే ముందుకు పోతామో ఆటోమేటిక్ మీరు సైలెన్స్గా ఉండండి. ఇలా పోయి కూర్చోండి, ఒక 1 minute వాళ్ళ ముఖాలు అందరినీ చూడండి. మీరు సైలెన్స్ కూడా అనకండి, అందరినీ చూడండి, వెంటనే సైలెన్స్ అయిపోతారు. అంటే డిఫరెంట్ మార్చాలి. ఇప్పుడున్నటువంటి మానసిక స్థితిలో ఎట్లా ఉన్నారు పిల్లలు, దానికి అనుకూలంగా ఎట్లా పోవాలి, వాళ్ళని ఎట్లా నిన్ను కంట్రోల్ తీసుకొచ్చుకోవాలి. నేను కూడా ఒక నర్సయ్య సార్ అని 5th క్లాస్లో వేమన పద్యం చెప్పిండు. గురువుగారు శరీరాన్ని వదిలిపెట్టిండ్రు, పరకాల నర్సయ్య సార్ అని సైకిల్ మీద వచ్చేది. ఒక పద్యం నా జీవితాన్ని మార్చేసింది. అంటే గురువులంతా గొప్పవాళ్ళు. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యము నా తల్లిదండ్రులకు మొత్తం దగ్గర చేసింది. నా తల్లిదండ్రులే దైవంగా ఇప్పటికి కూడా నా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిన తర్వాతనే బయటకు వస్తాను నేను. అలా బీజాలు వేస్తారు గురువులు, ఇంత గొప్పవాళ్ళు మీరు. అందుకే ధ్యానం చేయండి. సాధ్యమైనంత వరకు పిల్లలు మనసు చాలా బలహీనంగా ఉంది, ఇప్పుడు సెన్సిటివ్గా ఉంది, తట్టుకుంటలేరు. దాన్ని హ్యాండిల్ చేయాలంటే మళ్ళీ టీచర్ వ్యవస్థనే, తల్లిదండ్రులు చెప్పలేరు, ఆ స్థితి ఉండదు. కాబట్టి గురువులైనటువంటి మనమే ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా రెండు వాడికి ఎప్పుడైతే మనం పంపిస్తామో వాడు స్టెబిలిటీగా ఉంటాడు. లేదు అంటే ఎక్కడ ప్రాబ్లం ఏది కూడా తెలియదు. ఓకే, మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ